క్యారీ చేస్తూ లేదమ్మా దిగండి నాన్న దిగిపోండి మీరు మీ ఫోటో మీడియా వాళ్ళు తీసుకున్నారా నాయన దిగిపోండి అని హీ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అండ్ హీ హాస్ దెమ్ టు గెట్ డౌన్. అప్పటికి కూడా మా వాలంటీర్లు వెళ్ళారండి అక్కడికి, పోలీసులు లేరు. నేను ఎందుకు సెక్యూరిటీ బ్రీచ్ అన్నానంటే కేంద్ర హోంశాఖ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. విల్సన్ గారు మీరు కూడా దీన్ని ఒకసారి ఐ థింక్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ అండ్ ఆల్సో సార్. మేము ఆల్రెడీ దానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తా ఉన్నాము. ఎందుకనంటే క్లియర్ గా నేను ఎందుకంటున్నా అంటే మీరు 7:30కి మాట్లాడారు సార్, 9 o'clockకి నేను మాట్లాడాను సార్. ఎందుకని అంటున్నా అంటే ఎంత దారుణం అని అంటే ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ అన్ ఎన్ఎస్జీ ప్రొడక్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఎవరి ఫెయిల్యూర్ ఇది? పోలీసుల ఫెయిల్యూర్ కదా. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్గా ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద డిపార్ట్మెంటల్గా కూడా ఎంక్వైరీలు వేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సస్పెషన్స్ కాదు, డిస్మిస్ చేసేయాలి. ఎందుకనంటే దే హ్యావ్ పుట్ ది లైవ్స్ ఆఫ్ పీపుల్ అట్ రిస్క్. ఎవరి కోసం పనిచేస్తారు ఏంటి అనేది కూడా నేను ఇంకో విషయం చెప్తాను. రజనీ గారు ఉన్నారు, నాకు ఆవిడ ఎంత పాపం చెప్తారు ఎందుకు అంటే నేను నాకు గుండె బగ్గుమని మాట్లాడాను మేడం. నేను చూశాను పార్టీ లైన్ ఇచ్చే వరకు మేము మాట్లాడకూడదు, అందుకని అయినా లేక నేను చెప్పే వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. అసలు దారుణంగా ఫెయిల్ అయింది పోలీస్ వ్యవస్థ. సార్ విల్సన్ గారు ఫెయిల్ కాదు సార్, అది కుట్ర చేశారు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు కావాలని సెక్యూరిటీ బ్రీచ్, అది ప్రైమ్ మినిస్టర్ గారిని లేకపోతే ఇబ్బంది పెడదామన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడదామన్నా, సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెడదామని. నిజమే చెప్తున్నాను, అంత హై లెవెల్ అంత హై టవర్ మీదకి ఎవడన్నా ఎక్కి ఏదైనా ఎక్కిన వాడు ఏదన్నా చేశాడు అనుకోండి, డైరెక్ట్ వ్యూ కదా, డైరెక్ట్ ఇది కదా, స్టేజ్ మీదకి డైరెక్ట్ కదా, యూ కెనాట్ స్టాప్ ఎనీబడి కదా. ఏం తెలీదా? చదువుకోలేదా పోలీస్ అఫీషియల్స్? వాళ్ళకి ఆ మాత్రం సెక్యూరిటీ ఎలా ఇవ్వాలో తెలీదా? పైన ఎగురుకుంటూ ఈ మహానుభావుడు వెళ్తేనే కింద పరదాలు కట్టేసి కింద చెట్లు నరికేసి అదో పెద్ద సీన్ లాగా చేస్తారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్తే. సీఎం వెళ్తే ఇక్కడ పిఎం పాల్గొన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, వీళ్ళ దుర్మార్గము, వీళ్ళ రాజకీయ హింస అంటానేది దీన్ని. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అగైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటున్నా అంటే సార్ సభకి వెళ్ళాడని చెప్పి గిద్దలూరు నియోజకవర్గానికి చెందినటువంటి మన మూలయ్యని అకారణంగా చంపేశారే, సిగ్గు లేదు? మనుషుల పశువుల వాళ్ళు అసలు. ఇంకోటి మన ఆళ్లగడ్డ నియోజకవర్గం, అతని పేరేంటి ఇమాం హుస్సేన్, అతన్ని కూడా చంపేశారండి. సభకి వెళ్తే చంపేస్తారా? మా నాయకుల్ని చూడడానికి, మా నాయకుడు మాట వినడానికి రాష్ట్రం కోసం మేము వెళ్ళకూడదా? మీరు ఎవర్రా నాయన అసలు రాష్ట్రంలో ఇంత అరాచకం చేయడానికి? ఏమి ఇవన్నీ కనబడట్లేదా పోలీసులకి? సార్ మాచర్లో కారు తగలబెట్టేశారు మా సురేష్ది, సభకి వెళ్ళాడని చెప్పి. ఇంత అరాచకమా? అసలు రాక్షసులా మనుషులా వాళ్ళు? ఇలా ఎక్కడన్నా చూసామండి మనం? రాజకీయంగా విభేదించండి. బుద్ధి ఉంటే, తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే, మనుషులైతే కడుపుకు అన్నం తింటుంటే రాజకీయంగా విభేదించండి, మాట్లాడండి రాజకీయంగా. మీరు 100 మాట్లాడితే మేము 1000 మాట్లాడతాం. చలో మాట్లాడదాం, చర్చిద్దాం. కానీ ప్రాణాలు తీయడం ఏంట్రా నాయన? సిగ్గుండక్కర్లా? ఏం పాపం చేశాడండి వాళ్ళ మూలయ్య? ఏం పాపం చేశాడండి ఇమాము? ఏం పాపం చేశారు? చంద్రయ్య దగ్గర నుంచి చూస్తున్నాం. ఎంతమంది కార్యకర్తల్ని కోల్పోవాలి పవన్ గారు మేము? మా కార్యకర్తలు చేసిన పాపం ఏంటి? వాళ్ళ నాయకుడు వెంట నిలబడ్డాం, అది కూడా రాష్ట్రం కోసం. మాకేమొస్తుంది సార్? అధికారం ఏమన్నా మేము కొత్తగా చూస్తున్నామా? 42 ఏళ్ల పార్టీ మాది, ఏమొస్తుంది? లేకపోతే బీజేపీకి ఏమన్నా కొత్త? కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు. లేకపోతే జనసేనానికి ఏమన్నా కొత్త? ఏం వాళ్ళకి తెలియదా? 2014లో వాళ్ళు